ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్ 16వ భాగం 17/1/24 వారి పుస్తకంలో 51వ శీర్షిక మారుతున్న విలువలు విమర్శ. నేటి ప్రపంచ సమాజం వడివడిగా మారిపోతుంది. దాంతోపాటు దాని దృక్పథాలు అభిరుచులు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. సమాజాన్ని అనుసరించి ప్రపంచ సాహిత్యాల్లో కూడా ఎన్నో నూతన ప్రయోగాలు నవ్య ప్రక్రియలు తల ఎత్తుతూ నిత్య నూతనత్వాన్ని భజిస్తున్నాయి. నేటి రచయిత తాను ఏ దేశంలో ఉన్నా ఏ వ్యవస్థలో ఉన్నా ప్రపంచ మానవ కోటిలో ఒక సభ్యుడుగా ప్రపంచ పరిణామాలకు హేతుభూతుడైన వ్యక్తిగా నవ్య సమాజంలో ఒక భాగస్వామిగా భావిస్తున్నాడు. కాబట్టి అతని సాహిత్య సృజన వ్యాపారంలో ప్రపంచ పరిణామ ఛాయ ప్రతిఫలించక ప్రతిబింబించక తప్పదు. అతను తన భావంలో భావనలు ప్రక్రియలు ప్రయోగంలో నిత్య నూతనత్వాన్ని లోకానికి అందించటానికి యత్నిస్తున్నారు. దానితో పాత పద్ధతుల విలువలు మారటం, మారు రూపు దాల్చడం, కొత్త పద్ధతులకు విలువలు పెరగటం జరుగుతోంది. ప్రపంచ పరిణామానికి ముఖ్య హేతు విజ్ఞాన శాస్త్రం, సైన్స్. విజ్ఞాన శాస్త్రం అచుంబితమైన మహోన్నతాలను అందుకోవాలని, అగాధమైన లోతులను కొలిచి చూడాలని, అజ్ఞాతమైన రహస్యాలను వెలికి తీసేయాలని కృషి చేస్తోంది. ప్రకృతి శక్తులను విశ్లేషించి అద్భుతమైన శక్తులను ఉత్పాదిస్తోంది, ప్రయోగిస్తోంది. అందువల్ల ప్రపంచ సమాజం విజ్ఞాన శాస్త్ర సహాయంతో అద్భుతావహాలైన అనుభూతులను, అపూర్వమైన శక్తులను నిత్య జీవితంలో పొందగలుగుతూ ఉంది. అందువల్ల నేటి రచయిత కూడా అబ్బురపాటు కలిగించే నూతన ప్రక్రియ ప్రయోగాన్ని కోరుతున్నారు. శక్తివంతమైన పలుకుబడిని చేపడుతున్నారు. నేటి విజ్ఞాన శాస్త్రం ప్రపంచానికి భౌతికమైన ప్రగతితో శాంతి పరిరక్షణకు కూర్చిన భయాందోళనను కూడా ప్రసాదిస్తోంది. విజ్ఞాన శాస్త్రం రాజనీతి చేత శాసింపబడటంతో ప్రపంచంలో సంఘర్షణ ఉత్పన్నమవుతోంది. దీని ప్రభావం రచయిత భావం మీద బలంగా ముద్రించుకున్నది. శాంతికి దూరమవుతున్న సమాజం ప్రశాంత చిత్తవృత్తితో బతకలేకపోతోంది. అందువల్ల రచయిత కూడా సాహిత్య సృజన వ్యాపారంలో సమాధిని పొందలేకపోతున్నారు. సాహిత్య పరమ ప్రయోజనాన్ని దర్శించే అవకాశం అతనికి దొరకకుండా పోతోంది. ప్రపంచ పరిణామ వేగాన్ని చూసి అబ్బురపాటు చెంది ఆవేశంతో దాన్ని సమీక్షిస్తున్నాడు. పరిగెత్తుతున్న కాలం కన్నా ముందు పరిగెత్తుదాం అని అంగలు పంగలు వేస్తున్నాడు. ఇరుకైన దుస్తులు వేసుకొని సాగిపోతున్న రైలు బండిని అందుకోవటానికి పరిగెత్తే ప్రయాణీకుడికి పెట్టే బేడ బరువైనట్లే ప్రగతిశీలుడైనటువంటి రచయిత గతం సంప్రదాయం భారంగా కనిపిస్తోంది. నేటి రచయితకు తాను ఎక్కదలుచుకున్న రైలు బండి అందకపోతే ఒక జీవితకాలం వృధా అయిపోయినట్లుగా అనుకుంటాడు. నువ్వు ఎక్కదలిచిన రైలు ఎప్పుడూ జీవితకాలం లేటన్నాడు ఆరుద్ర కదా. కాబట్టి రైలు బండిలో చోటు లేకపోయినా చువ్వలు పట్టుకొని వేలాడుతూనైనా తన ప్రయాణం సాగిస్తున్నాడు. రైలు బండి ఫుట్ బోర్డు మీద నిలుచున్న వాళ్ళకి కుదుపు ఎక్కువైనా
కాలంతో పాటు తాము కూడా నడుస్తున్నట్లు అనిపిస్తుంది. లోపల కూర్చున్న వాళ్ళకి రైలు కదులుతున్నదని తెలుసు కాని తాము కదులుతున్నట్లుగా అనిపించదు. లోపల ఉక్కిరి బిక్కిరవుతున్నా బయటికి వచ్చే అవకాశం లేకుండా పోతోంది వాళ్ళకి. ఇంకా పక్కలు పరిచి గుర్రు పెట్టి నిద్రపోతున్న ప్రయాణీకులకు రైలు ఆగింది తెలియదు, పోతుంది అంతుపట్టదు. అసలు రైలు బండిలోనే 3 తరగతులు, వాటిని కాదని జనతా రైళ్లను ఎక్కినా అందులోని 3వ తరగతిలోనే 3 తరగతులు కనపడుతున్నాయి. నేటి ప్రపంచ సమాజాన్ని తీర్చిదిద్దుతున్న మరొక శక్తి రాజకీయ వ్యవస్థ. మానవాళికి ప్రజాస్వామ్యం అత్యుత్తమైన వ్యవస్థగా పరిగణించబడుతున్న క్యాపిటలిజం, కమ్యూనిజం, నియంతృత్వం, ఈ వ్యవస్థలలో ప్రజాస్వామ్యం వివిధ రూపాలలో సాక్షాత్కరిస్తారు. రాజకీయ వ్యవస్థలు ప్రజల జీవన విధానాన్నే కాక సాహిత్య జీవితాన్ని కూడా శాసించి తమ చెప్పు చేతల్లో పెంచుకొన్నాయి. దాంతోపాటు సాహిత్యం వికసించాల్సినంతగా స్వతంత్రంగా స్వచ్ఛంగా విప్పారలేకపోతోంది. అభివృద్ధి చెందుతున్న స్వతంత్ర దేశాలలో కూడా ఆ ప్రభావం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పడుతూనే ఉంది. అది కొన్ని చోట్ల సాహిత్య క్షేత్రాల్లో కూడా సంఘర్షణకు దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. నేటి మానవుడు భౌతికమైనటువంటి ప్రగతినే అభ్యుదయం అంటున్నాడు. ఆ అభ్యుదయాన్ని అధర్మంగా సంపాదించటానికి కూడా వెనుకంజ వేయటం లేదు. ఆత్మ వికాసం కన్నా ఆర్థిక సంపద్ వికాసమే ధ్యేయంగా నడుచుకుంటున్నాడు. వ్యక్తి తన వ్యక్తిగత జీవితాన్ని, సమాజ జీవితాన్ని రెండుగా భావిస్తున్నారు. తన అనుభూతిని గోప్యం చేసి సామాజిక అభిరుచులను ప్రకటిస్తున్నారు. సమాజంలో కనబడే అసమగ్రత, అసమానత, వైవిధ్యం, సంఘర్షణ, కుళ్ళు, కుంటెతనం వీటిని తన రచనలో ప్రతిబింబిస్తున్నారు, అధిక్షేపిస్తున్నారు. వీటన్నిటినీ చూసి సంక్షుభితమైన మానవ హృద్వేగాన్ని రచనల్లో ప్రజ్వలింపచేస్తున్నారు. కాని జీవిత చైతన్యానికి మూలకందమైన ఆత్మను, అజరామరమైన దాని శక్తికున్న ప్రాధాన్యాన్ని రచనల్లో ప్రతిబింబింపచేయటం అనేది మర్చిపోతున్నారు. రచయిత సమాధిని పొంది రచన సాగింపగలిగితే ఆ పరమార్థాన్ని ఆవిష్కరింపగలుగుతారు. సమాధికి దూరమైన నేటి రచయిత కళ్ళు మూసుకొని ఆత్మను దర్శించే అవకాశం లేక కంటికి కనబడే విభిన్న ప్రకృతి, విభిన్న ప్రక్రియలలో వ్యక్తీకరిస్తున్నాడు. కాబట్టి నేటి సాహిత్యంలో వస్తువుకు, ఆకృతి శిల్పానికి తగినంత ప్రాధాన్యం సాహిత్య పరమార్థానికి కలగటంలా. నేటి సాహిత్య ప్రక్రియలలో విమర్శ ఒక శక్తివంతమైన ఆయుధం. దానికి 2 వైపులా పదునుంది. అది ఒక కళ, శాస్త్రం. కళాసృష్ట అయిన రచయిత హృదయాన్ని, కళాపిపాసి అయిన సామాజికుడి అనుభవాన్ని విలువ కట్టి సప్రమాణంగా విలువగింపగలిగిన సాహిత్య ప్రక్రియ విమర్శ. మళ్ళా కళాపిపాసి అయిన సామాజికుడి అనుభవాన్ని విలువ కట్టి సప్రమాణంగా విలువరింపగలిగిన సాహిత్య ప్రక్రియ విమర్శ అంటే అది. కనుక విమర్శ అనే ఆయుధం లేనిది కళ ప్రగతిని సాధించలేదు, అంటే డెవలప్మెంట్ లేదన్నది. కళలు కంటున్న మరో ప్రపంచాన్ని స్వాయత్తం చేసుకోలేదు.
తెలుగుదేశంలో మరో ప్రపంచం పిలుపు విన్న నాటి నుండి కవులు రచయితలు దాన్ని అందుకొందామని, ఆక్రమిద్దామని, దాని రూపురేఖలు సుస్పష్టంగా తీర్చిదిద్దుదామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆవేశంతో ముందుకు దూకుతున్న రచయితల సైన్యానికి బలమైన విమర్శనాయుధాలు ఉత్పత్తి కావటం లేదు. కొంతకాలం విదేశాల నుండి వచ్చే దిగుమతుల మీదనే ఆధారపడాల్సి వచ్చింది. తర్వాత సొంతంగా తయారు చేసుకుందామని ప్రయత్నిస్తే ముడి సరకు విడిభాగాలు అదనుకు దొరక్కపోవడం జరిగింది. అలానే కర్మాగారాలు మూతపడల, దొరికిన స్వదేశీ పదార్థాలతో పెద్ద పనిముట్లను కొన్నవాళ్లు రూపకల్పన చేసుకున్నారు. ఇంకా కొత్త మోడల్స్ కొరకు బ్లూ ప్రింట్లు తయారు చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు నవ్య సాహిత్య యుగంలో తెలుగు విమర్శ ప్రస్తుతం 4వ దశలో ఉంది. కందుకూరి వీరేశలింగం పంతులు గారికి పూర్వమున్న సాహిత్య విమర్శ పూర్వయుగానికి చెందింది. ఆ తర్వాత నవ్య యుగం ప్రారంభమై అందులో ప్రథమ దశ పరంపరాగతమైన శాస్త్ర విమర్శ, రెండవ దశ పాశ్చాత్యదాయైక విమర్శ, మూడవ దశ హెచ్చుగా భావిస్తోంది. మూడవ దశ సంప్రదాయ బద్ధమైన సిద్ధాంతాలను, సాహిత్య సంప్రదాయాలను యథాప్రకారంగా సమన్వయించుకున్న పాత కొత్తల మేలు కలయిక గల విమర్శ. ఈ మూడవ దశ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనాత్మకమైన విమర్శలో పరిణతి చెందింది. ఆ తర్వాత వచ్చింది అధునాతన విమర్శ. ప్రస్తుతం ఈ వ్యాసంలో ప్రస్తావింపబడుతున్నది విమర్శ యొక్క ఈ చివరి దశ. అధునాతన విమర్శకు ఆలంబనమైంది సమకాలీన అత్యంత ఆధునిక సాహిత్యం. అందులో కవిత్వ విమర్శనే అగ్రతాంబూలం. నవలం, నాటకం, కథానిక, ఏకాంకిక మొదలు కోకొల్లలుగా వస్తున్న వాటి మీద విమర్శ మాత్రం చాలా తక్కువగానే వచ్చి ఈ యుగంలో అభ్యుదయ కవిత్వం, అధివాస్తవికత్వం మొదలైన అవధుల్ని దాటి నేటి సాహిత్యం పరిగెత్తిపోతాం. ఇజమ్స్ ఎన్నో ఇప్పటికే కొంత పాత పడ్డట్లు కనిపిస్తున్నాయి. సంఘంలోని అవినీతి మీద విప్లవం తెద్దామన్న తీవ్రవాదం ఉషకిరణాలను ప్రసరింపచేస్తున్నాయి. రచయితకు సంఘంలో మందగిస్తున్న విలువ అతన్ని అగ్నిపర్వతల్లా రగుల్కొల్ప చేస్తున్నది. కానీ దానికి కావలసినటువంటి శక్తి, విమర్శన ఆయుధం లేకపోవటం చేత అగ్నిపర్వతం బద్దలవ్వాల్సింది బద్దలు కావటంలా. తెలుగు సాహిత్యంలో కొత్త కొత్త ప్రక్రియలు వచ్చినంత వేగంగా వాటికి రూపకల్పనం చేసి ప్రామాణికత్వాన్ని కల్పించే విమర్శ సాగటంలా. ఈ లోపం రచయితల కళల బలాలకు పట్టి చూస్తున్నది. కొందరు ఆధునిక కవులు తమ కవిత్వ ప్రక్రియ, స్వరూప, స్వభావాలు తామే విమర్శ రూపంగా చెప్పుకుంటున్నారు, వెలయిస్తున్నారు. అంటే బయటికి రాస్తున్నారు. ఇది
అభిలషితమైన ఉత్తమ సంప్రదాయమే. ఇలాంటి పద్ధతిలో రచయితలే వ్రాసిన వ్యాసాల ఆధునిక సాహిత్యంలో మంచి గౌరవం కూడా కనపడుతోందంటున్నారు ఆచార్య జీవి. రచయితలు తమ వ్యవసాయాన్ని గూర్చి తామెంత చెప్పుకున్నా సహృదయ విమర్శకుడి ద్వారా విమర్శ రావాలని, అప్పుడే అది సమగ్రమవుతుందని భావిస్తారు. అది నిజం కూడా. అందువల్ల అధునాతన కవిత్వ శాఖలకు చేవ కలగలేదు, ఓడలు దిగలేదు. ఈ విపరీత పరిస్థితి యువ రచయితల్లో ఒక అసంతృప్తిని, ఒక ఉద్వేగ చైతన్యాన్ని కలిగిస్తోంది. అందువల్ల చాలామంది రచయితలు కవిత్వంలో విమర్శను వ్రాస్తున్నారు. వర్ణనీయాంశాన్ని డిసెక్షన్ చేసి, అంటే కోతలు కోసి చూపిస్తున్నారు. తమకు నచ్చిన దాన్ని ఆవేశంతో పొగుడుతున్నారు, కష్టమైన దాన్ని తిడుతున్నారు. కనపడని ఏదో లక్ష్యం కోసం డిటెక్షన్ చేస్తున్నారు. కాకువులు అన్యాపదేశాలు, అధిక్షేపాలు, సింబల్స్, వ్యాజ నిందలు తమ కవితా ఖండాలలో గుప్పిస్తున్నారు. మాటలలో వాడితనం ఉన్న అతి గూఢత్వాన్ని ఆలంబనం చేసుకొని భావాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందువల్ల సామాజికుడికి సాహిత్యం సాధించే ప్రయోజనం తెలిసి తెలియకుండానే పోతోంది. ఇట్లాంటి విషమ పరిస్థితుల్లో విమర్శకుని అవసరం ఎంతైనా ఉంది. అయితే నేటి విమర్శకుడు తన గురుతరమైన బాధ్యతను సగర్వంగా నిర్వహించడానికి ముందుకు వస్తున్నాడా అనేది సమస్య. నేడు విమర్శ చేస్తున్నాడు ఆధునిక కవిత్వ విమర్శకుడు, కానీ అది పరిచయాత్మకమైన సమీక్ష మాత్రమే. కొన్ని చోట్ల కవితా ఖండాల వ్యాఖ్యానం మాత్రం. వీటిలోనే విచిత్రంగా రాజకీయవాదాలు, కుల వర్గ సమస్యలు, వ్యక్తిగత అభిమానాలు, అభిరుచులు చోటు చేసుకుంటున్నాయి. ఇవి విమర్శ వృక్షానికి చీడ పురుగుల వంటివి. వీటిని అధిగమించి శాశ్వత ప్రమాణాలను కాని, సాపేక్ష ప్రమాణాలను కాని, రిలేటివ్ అనుసరిస్తూ సాగించే సమర్థమైన విమర్శ పెరగటం లేదని ఆచార్య జీవి బాధపడుతున్నారు. అందువల్ల అధునాతన విమర్శకుడు తాను మెచ్చుకుంటున్న నేటి కవిత్వంలోని విలువను సమర్థించటానికి బదులు గతాన్ని తిడుతూ తన మాటను గతి కల్పించుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇలాంటిది మన విమర్శ చరిత్రలో దయనీయమైనటువంటి అవస్థ. నేటి విమర్శకులలో కొందరు కవిత్వంలో ప్రతిబింబించిన రాజకీయ సిద్ధాంతాలకు కాని, సామాజిక సూత్రాలకు కాని, విజ్ఞాన శాస్త్ర విషయాలకు కాని ప్రాధాన్యత కల్పించి రచనలు సాగిస్తున్నారు. ఇవి ప్రాచీన సాహిత్యంలోని మత సిద్ధాంతాలలో శాస్త్రాలను, సాంఘిక పరిస్థితులను వివరించే విమర్శ కోవకు చెందుతాయి. సాహిత్య పరమార్థాన్ని నిరూపించే దృష్టి వీటిలో చాలా తక్కువగా ఉంది. కనుక విమర్శ రచయిత వ్యుత్పత్తిని, బుద్ధిపాఠవాన్ని వివరించినంత మాత్రంలో చాలదయా. సాహిత్యం సామాజికుడికి అందించే రసానుభూతిని నిరూపించి చెప్పే విమర్శ పద్ధతి ఇవాళ అవసరం. అప్పుడే విమర్శ సాహిత్య పరమార్థాన్ని నిరూపించే శాస్త్రంగా, కళగా సంపూర్ణ ఆవిష్కారం పొందగలుగుతోంది. నేటి రచయిత అంతర్ముఖుడై అనుభవించి వ్రాసిందాని కన్నా బహిర్ముఖుడిగా భావించి అధికంగా రాస్తున్నారు. అందువల్ల కవితలో రచయిత యొక్క ఆత్మీయత కన్నా
ఆలోచన తన్మయత్వం కన్నా తర్కం, ఆర్ద్రమైన వాక్కు కన్నా, వక్రోక్తి అనుభూతి కన్నా ఆవేశ చమత్కారాలు ఎక్కువగా భాషిస్తుంది. దీనికి కొంతవరకు సామాజికుల అభిరుచులు కూడా కారణాలవుతున్నాయి. నేడు చదువుకున్నవాడు సమాజంలో ఎక్కువైనా గాఢమైన సాహిత్యాభిరుచి కలవాడు చాలా తక్కువ. వాడికి జీవితంలో ఆర్థికంగా లాభం గడించే లౌకిక విషయాలు, వాటి వివరాలు ఆసక్తిని కలిగించినంతగా అలౌకికమైన ఆనందం అందించే సాహిత్యం అభిరుచిని కలిగించటం లేదు. వారికి బరువైన భావాలు బరువనిపిస్తున్నాయి. గాఢమైన బంధం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నియమ నిబంధనాలు శృంఖలాలుగా కనిపిస్తున్నాయి. చిత్త ద్రవీకరణం కన్నా చిత్తోత్పత్తి సమాదరణీయం అవుతోంది. అత్యంత మధుర రచనం కన్నా అంశప్రాసల మీద ఆదరం పెరుగుతోంది. క్షీణ యుగమని చెప్పబడ్డ దక్షిణాంధ్ర యుగంలోని శృంగారం కన్నా పలచబారి పచ్చి శృంగారం మీద ప్రజల మనసు పరవళ్ళు తొక్కుతోంది. కాబట్టి నేటి రచయిత సామాజికులకు చిత్తరంజనం చేస్తూ సాహిత్య ప్రగతికి సోపానాలు కడుతున్నారు. ఓట్ల బలం మీద గద్దెనెక్కే ప్రజాప్రతినిధులలాగానే ప్రజాబలం మీద రచయిత మనుగడ సాగిస్తున్నారు. నేటి విమర్శన కూడా ఈ అవస్థ తప్పటంలా. సామాజికులు మెచ్చని విమర్శ ప్రాచుర్యాన్ని పొందలేకపోతోంది. అందువల్ల ఉక్తి చమత్కారంతో, ఉపరితల పరామర్శతో సాహిత్య సమీక్ష సాగిపోతోంది. అందువల్ల పరిశోధనలు పండిత లోకానికి సంబంధించినవని, పత్రికా సాహిత్యమే ప్రజలకు సంబంధించిందని ప్రతీతి ఒకటి వ్యాపించి ఉంది సాహిత్య క్షేత్రంలో. పండితులకు, చదువుకున్న సామాజికులకు మధ్య అగాధం పెరిగిపోతుంది. అందువల్ల పరిశోధకుడైన విమర్శకుడికి ఇవాళ ప్రజాదరణ లేదు. సామాజికులకు కావాల్సిన విమర్శను వెలయించే వాడికి శాస్త్ర ప్రమాణాలు అవసరం లేదు. అందువల్ల పత్రికా సాహిత్యం ప్రబలంగా వ్యాపించిన ఈ రోజుల్లో సామాజిక దృష్టిని నిజమైన సాహిత్య విమర్శ వైపు మళ్లించి దాని ప్రమాణాలను పునరుద్ధరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. క్రాంతదర్శి అయిన కవి హృదయంతో, నిర్దుష్టమైన శాస్త్ర దృష్టితో కళాత్మకంగా విమర్శను తీర్చిదిద్ది రేపటి సాహిత్యానికి రూపురేఖలు దిద్దవలసిన వాడు విమర్శకుడు. కనుక మారుతున్న విలువలలో మరువరాని సత్యమిది. ఏమిటది? క్రాంతదర్శి అయిన కవి హృదయం ఉండాలి విమర్శకుడు. నిర్దుష్టమైన శాస్త్ర దృష్టి ఉండాలి. కళాత్మకంగా విమర్శను తీర్చిదిద్ది రేపటి సాహిత్యానికి రూపురేఖలు దిద్దాల్చిన వాడు విమర్శకుడు. మారుతున్న విలువలలో మరువరాని సత్యమిది అని చాలా గొప్పగా చెప్పారు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం. యువభారతి 1973లో వెలువరించిన రచన అనే వ్యాస సంకలనంలోని వ్యాసం 52వ శీర్షిక తెలుగు సాహిత్య విమర్శ, దాని ప్రస్థానాలు అనగానే సంస్కృత సాహిత్య లాక్షణికులు ప్రతిపాదించిన సాహిత్య ప్రస్థానాలు మొదట జ్ఞాపకం. కావ్య జీవితాన్నంతా శాసింపగలిగిన ఒక తత్వాన్నో సత్యాన్నో దర్శించి దానిని సాహిత్యానికి అన్వయించి సహృదయులకు అనుభవయోగ్యంగా నిరూపింపగలిగిన శాస్త్ర పద్ధతి ప్రస్థానంలో 4 అంగాలు ప్రధానం. అవి దర్శనం, సిద్ధాంతం, ప్రమాణం, అనుశీలనం. సాహిత్య తత్వ ప్రతిపాదనం దర్శనం,
దర్శనానికి అనుగుణంగా ప్రమాణాలను వ్యవస్థీకరించి సూత్రీకరించటం సిద్ధాంతం. మామూలుగా మన లెక్కల్లో సిద్ధాంతాలు ఉంటాయి, అదే పద్ధతి ఇక్కడ. అలాగే రచన యొక్క విలువలను వివేచించి విలువ కట్టడానికి తోడ్పడే కొలమానాలు మెజర్మెంట్స్ వంటి సాపేక్ష గుణద్రవ్యాలు ప్రమాణాలు. రచనలోని విలువలను రసికులు తెలుసుకొని అనుభవించేట్లుగా సప్రమాణంగా శాస్త్రీయంగా ఆవిష్కరించటం అనుశీలనం. ఈ 4 అంగాలు బలంగా ఉంటేనే ప్రస్థానం ఒకటి ప్రణతిని పరిపూర్ణతను సంతరించుకొని తన పేరు సార్థకం చేసుకుంటుంది. ఈ ప్రమాణంతో పరిశీలిస్తే సంస్కృత సాహిత్య ప్రస్థానాలన్నీ పరిపూర్ణ ప్రస్థానాలు అనిపించుకోవు. రసప్రస్థానం, ధ్వని ప్రస్థానం, అలాగే మాత్రం దర్శన స్థాయి అందుకొని 4 అంగాలను నిండుగా పండించుకోవాలి. అలాగే రీతి, వక్రోక్తి, ఔచిత్య, చమత్కార ప్రస్థానాలు సిద్ధాంత స్థాయిని మాత్రమే పొందాయి. అలాగే దర్శన శిఖరాలను అధిరోహించలేకపోయాయి. అలంకార ప్రస్థానంలో 2 సంప్రదాయాలున్నాయి. అలంకారాన్ని అలంకార్యమైన సౌందర్యతత్వంగా దర్శించే సంప్రదాయం మొదటిది. ఆ మార్గంలో పరిణతిని సాధించిన వక్రోక్తి సిద్ధాంత ప్రస్థానంగా పరిగణిస్తారు కొందరు. అలాగే అలంకారాన్ని అలంకరణంగా పరిగణించే సంప్రదాయం రెండవ. ఈ మార్గంలో అలంకార ప్రస్థానం ప్రమాణ సిద్ధాంత స్థాయిల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. ఏమైనా వీటినన్నిటినీ సాహిత్య ప్రస్థానాలని తెలుగువారు కూడా వ్యవహరిస్తారు. ఈ పిలుపుతో ప్రామాణికత్వం కంటే పరిపాటే ఎక్కువ. తెలుగు సాహిత్య విమర్శలో సంస్కృత సాహిత్య ప్రస్థానాల ప్రసక్తి వచ్చినప్పుడు ప్రస్థాన శబ్దాన్ని పారిభాషిక పదంగా వాడటం ఒక మర్యాద. మిగిలిన సందర్భాల్లో వ్యవహారనిష్టమైన అర్థంలో ప్రయోగించడం సర్వసామాన్యం. ఒక విశిష్ట మార్గంలో ప్రామాణికంగా సాగే విస్పష్ట ప్రగతి ప్రయాణం. ప్రస్థానం అంటే అది మళ్ళా ఒక విశిష్ట మార్గంలో ప్రామాణికంగా సాగే విస్పష్ట ప్రగతి ప్రయాణమే ప్రస్థానం. తెలుగు సాహిత్య విమర్శ ఇటువంటి ప్రస్థానాలను ఈ శతాబ్దంలో ఎప్పుడెప్పుడు ఎలా ఎందుకు సాగించిందో, వాటి వలన ఏం సాధించిందో సమీక్షించటమే ఈ వ్యాసం యొక్క ప్రయోజనం. ఈ శతాబ్ది విమర్శకుడు పరిశోధనను, విమర్శనను వేర్వేరు ప్రక్రియలుగా పరిగణిస్తున్నారు. ఈ వింగడింపుకు ఈ శతాబ్ది పూర్వార్ధంలో కంటే ఉత్తరార్ధంలో గుర్తింపు బాగా లభించింది. సంస్కృత సాక్షణ గ్రంథ సంప్రదాయంలో వీరేశలింగం పంతులు గారి వరకు ఉన్న తెలుగు సాహిత్య సంప్రదాయంలో పరిశోధనకు విమర్శకును కలిపి ఒకే ప్రక్రియగా పరిగణించినట్లు స్పష్టమవుతోంది. దానికున్న 4 అంగాలను ఈ యుగంలో పరిశోధన విమర్శ సగం సగం పంచుకొని సొంత కాపురాలు పెట్టుకున్నాయి. ఎలాగంటే దర్శనానికి, సిద్ధాంతానికి సాహిత్య పరిశోధనలో ప్రాముఖ్యం ఏర్పడింది. ప్రమాణాలకు, అనుశీలనానికి సాహిత్య విమర్శలో పట్టం కట్టబడింది. ప్రాచీన ప్రస్థానం ఆధునికంగా 2 ప్రక్రియలకు ప్రాణం పోసిందన్నమాట. సాహిత్య ప్రభావం వల్ల మనకు లభించిన పని అనుకుంటున్న పరిశోధన, మనకు లభించినవని అనుకుంటున్నది పరిశోధన. విమర్శ ప్రక్రియకు జీవలక్షణాలు మన సాహిత్య ప్రస్థానంలో సహజంగానే ఉన్నాయి. వాటిని పునరుజ్జీవింపచేసుకోవటానికి ప్రభావం దోహదాలను మన విమర్శ గ్రహించి గత శతాబ్ది చివరి పాదంలో
ఈ శతాబ్ది మొదటి పాదంలో కొందరు తెలుగు సాహిత్య భాషా సాహిత్య పండితులు గ్రంథ పరిష్కరణలు, సాహిత్య తత్వ వివేచనలు ప్రదర్శించిన ప్రతిభను గమనిస్తే ఆంగ్ల భాష రాకపోయినా, పాశ్చాత్య పరిశోధన పద్ధతులు తెలియకపోయినా, శాస్త్రీయమైన దేశీయ పద్ధతిలో పరిశోధనను, విమర్శను అవిపక్షితంగానే అయినా సరే నిర్వహించే ఒక సంప్రదాయం ఏర్పడింది. అలాగే వారిలో కొన ఊపిరిలోనైనా నిలిచి ఉందని మనకు అర్థమవుతుంది. పాశ్చాత్య ప్రభావం నీరక్షీర న్యాయంగా కలిసి ఉన్న విమర్శ పరిశోధనకు విడివిడిగా పెరిగే వ్యక్తిత్వాలను కల్పించి, అయినా మన తెలుగులో విమర్శ పరిశోధన అవినాభావ సంబంధంతో అత్యంత సన్నిహితంగా విమర్శ ప్రక్రియలో కలిసి జీవిస్తున్నాయి. అందువల్ల తెలుగులో వెలువడిన విమర్శలలో కొన్ని పరిశోధన గ్రంథ లక్షణాలను, పరిశోధన గ్రంథాలు కొన్ని విమర్శ లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ పరిస్థితి ఎలా ఉన్నా తెలుగు సాహిత్య విమర్శ సాగించే ఒక విశిష్ట ప్రస్థానం పరిశోధనగా ఈనాడు పేర్కొనక తప్పదు. ఈ అంశాన్ని గురించి ఈ వ్యాసంలో వివరించడం లేదు, కానీ తెలుగు సాహిత్య విమర్శ చరిత్రను, వికాసాన్ని పరివేగించటానికి తోడ్పడే విశ్లేషణలు విమర్శకులు యథావకాశంగా చేసి ఉన్నారు. అందులో పరిణామాన్ని సూచించేవి, ప్రభావ వైఖరిని తెలిపేవి అయిన 2 రకాల విభజనలు ప్రాచుర్యాన్ని చెంది ఉన్నాయి. ఈ 2 పద్ధతుల్లో నా ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. ఈ శతాబ్ది ఆంధ్ర సాహిత్య విమర్శలో వచ్చిన పరిణామాలను బట్టి యుగ విభజన ఎలాగంటే, 1 వికాస యుగం, క్రీస్తు శకం 1874 నుండి 1913 అంటే 47. 2 కావ్య అనుశీలన యుగం, క్రీస్తు శకం 1914 నుండి 1948 వరకు, అది 35 ఏళ్లు. 3 శిల్పానుశీలన యుగం, క్రీస్తు శకం 1948 నుండి 63 వరకు అంటే 15 ఏళ్లు. 4 సమన్వయ యుగం, 1960 నుంచి 70 అంటే 8 ఏళ్లు. 5 సామాజిక స్పృహ యుగం, 1971 నుంచి 1977 7 ఏళ్లు మాత్రమే. సాహిత్య స్పృహ యుగం, 1 సామాజిక, 2 సాహిత్య స్పృహ, 1977 నుంచి 1985 7 ఏళ్లు. చివరిది సమీక్షాయుగం, 1985 నుంచి ఆయన రాసే కాలం వరకు. పరిశోధన యుగం సాహిత్య విమర్శలలో దాదాపు 1960 నుండి సమన్వయ యుగంలో శక్తివంతమైన శాఖంగా ఉంది. ఇప్పటికీ సాగుతూనే ఉంది. కానీ 1970 తర్వాత తన ప్రత్యేక వ్యక్తిత్వ క్రమంగా పోగొట్టుగా వీరేశలింగం పంతులు గారి నుండి విశ్వనాథ వరకు, అంటే వికాస యుగ ఆరంభం నుండి శిల్ప అనుశీలన యుగాంతం వరకు సాగిన సాహిత్య విమర్శను ఆంగ్ల ప్రభావ పరిశీలన దృష్ట్యా గమనిస్తే క్రమంగా ఆకృతి మీద, ఆలోచన మీద, అనుభవం మీద పడిన జాడలు, గుర్తులు కనపడతాయి. లింగం గారి కాలం నుండి కట్టమంచి రెడ్డి గారి కాలం దాకా ఇంగ్లీష్ విమర్శ ప్రభావం తెలుగు సాహిత్య విమర్శ యొక్క ఆకృతి మీద, షేప్ మీద, రూపం మీద పడి కట్టమంచి వారి కవిత్వ విచారం వెలువడిన నాటి నుండి ఆలోచన మీద ప్రసరించి రాళ్లపల్లి దువ్వూరి రామిరెడ్డి గాని అనుభవం వైపు మళ్లించారు. విశ్వనాథ విమర్శలో అనుభవం మీది ప్రభావం ఒక పరిపూర్ణతను సాధించి
ప్రథమావస్థలో ప్రక్రియకు ప్రాధాన్యం కలగడం, వస్తు దృష్టికి విలువ పెరగడం, కావ్య లక్షణ కావ్య మీమాంసకులకు అంటే లెజిస్లేటివ్ అండ్ థియరటికల్ క్రిటిసిజమ్స్ గౌరవం ఏర్పడటం కనిపిస్తోంది. ద్వితీయ అవస్థలో స్వతంత్ర దృక్పథాలు తల ఎత్తడం, భావదృష్టికి ప్రాముఖ్యం రావడం, కావ్యానుశీలనానికి అభిరుచి వైఖరికి విశేష ప్రచారం రావటం స్పష్టమవుతుంది. తృతీయ అవస్థలో పాశ్చాత్య ప్రభావాన్ని దేశీయ దృక్పథంతో విలీనం చేసుగా అభేద ప్రతిపత్తితో సౌందర్య తత్వ అనుశీలనాన్ని, శిల్ప వివేచనను, కావ్య పరమార్థ విచారాన్ని సాహిత్య ప్రమాణాలతో సాధించడం అనేది ప్రకటితమయ్యి అనుభవం మీద పడిన ప్రభావం క్షీర నీర న్యాయంగా కలిసిపోతోంది. అద్వైత స్థితిగా భాషించే ఈ ప్రభావం దేశీయంగా విశ్వజనీనంగా కనిపిస్తుంది ఉంటుంది. అది ప్రభావం చేరగలిగిన చరమ స్థితి. ఆకృతితో ఆరంభమై అనుభవం దాకా సాగిన ప్రభావం ఒక వర్తుల ఆకారాన్ని సర్కిల్ పూర్తి చేస్తుంది. తర్వాత ప్రభావానికి దూరమై విమర్శ స్వతంత్రంగా బతకగలిగితే సంతోషం, లేదా మరలా కొత్త వర్తులం ఇంకొక సర్కిల్ ప్రారంభము. తెలుగులో సాహిత్య విమర్శ పాశ్చాత్య ప్రభావంతో మరొక వర్తులాన్ని సర్కిల్ని ప్రారంభించి సమన్వయ యుగంలో వెలిసిన విమర్శ ప్రధానంగా ప్రక్రియా స్వరూప స్వభావాలను మనోవైజ్ఞానిక తత్వశాస్త్రాది విజ్ఞాన ప్రయోగాలతో ప్రమాణాలతో ముడిపడినటువంటి సంవిమర్శన ధోరణులకు ఆరంభించడానికి ప్రారంభించింది. ఈ యుగంలోనే వివిధ పాశ్చాత్య సిద్ధాంతాలను భారతీయ దృక్పథంతో సమన్వయించుకునే జాతీయత, దేశీయతతో కూడిన విమర్శ ధోరణులు కూడా కలబడు. అయినా అనుభవ కేంద్రం నుండి వైదొలిగిన రూపం వైపు పయనించే ప్రవృత్తి ప్రబలం కావటం ఈ యుగ ధర్మంలో కనబడే ప్రధాన లక్షణం. ఈ శాఖకు చారిత్రక దృక్పథం పోషకంగా నిలిచి సమన్వయ యుగానికి సమాంతరంగా సాగిన పరిశోధన యుగంలో కూడా రూపానుశీలనం, చారిత్రక దృష్టి, వస్తు విశ్లేషణం, కావ్య లక్షణ, కావ్య మీమాంసా ప్రవృత్తులు ముఖ్యంగా కనిపిస్తాయి. సామాజిక స్పృహ యుగంలో మార్క్సిస్టు ఆదర్శావళికి పట్టుబడిన నిబద్ధ విమర్శ ముందంజ వేసింది. దానికి వస్తు దృష్టి ప్రధానం. సాహిత్యంలో సామాజిక శాస్త్ర అంశాలను నిబద్ధ ప్రమాణాలతో నిరూపించే పద్ధతి ముఖ్యం. సాహిత్య ప్రమాణం కంటే ప్రయోజన దృష్టి దానికి ఎక్కువ. ఆలోచనపై పడే ప్రభావానికి పాక్షిక సాక్ష్యంగా సామాజిక స్పృహ విమర్శ ఈ యుగంలో బాగా వచ్చింది. కవిసేన వాళ్ళు, అస్తిత్వవాదులు తెచ్చిన విమర్శ కీలక పాత్ర నిర్వహించిన కాలం ఇది. సాహిత్య స్పృహ యుగం అనుభవం మీద పడే పాశ్చాత్య ప్రధాన స్వభావాన్ని తెలుగులో వెలుగు నింపటానికి ఈ విమర్శ చైతన్యం బలంగా పనిచేసింది. అనుభవం వైపు సాహిత్య స్పృహ యుగం విమర్శను మలుపు తిప్పింది. సాహిత్య ప్రమాణాలకు విమర్శలో విలువకిచ్చింది. గడచిన 14 తెలుగు సాహిత్య విమర్శ సమీక్షనాశ్రయించిన దేశీయతను, నేటివిటీని అన్వేషిస్తూ అనుభూతి యొక్క సమగ్ర ఆవిష్కారం కోసం ప్రస్థానం సాగిస్తోంది. దాదాపు ఈ శతాబ్దమంతా తెలుగు సాహిత్య విమర్శ ప్రభావ పరిశీలనతోనే గడిచిందని చెప్పాలంటున్నారు. అయితే ప్రభావ పరిశీలన పరమార్థాన్ని గుర్తించి తెలుగు కవుల, రచయితల,
ఒరిజినాలిటీని చెప్పడానికి యత్నించిన విమర్శకులు విశ్వనాథ లాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్కించవచ్చు. One is sometimes led to wonder whether any study of influence is truly justified unless it succeeds in elucidating the particular quality of the borrower, in revealing along with the influence and almost in spite of it what is infinitely more important, the turning point at which the writer frees himself of the influence and finds the originality. అన్నటువంటి అన్నా బలాకి అనే మాటలు చాలా విలువైంది. ఇన్ఫ్లుయెన్స్ అండ్ లిటరరీ ఫార్చ్యూన్ అనే గ్రంథంలో ఆయన రాశాడు. అన్య భాషా సాహిత్య ప్రభావాన్ని దేశీయంగా మలచుకొని సమకాలీన సాహిత్యంలో అభినవ ప్రస్థానాన్ని పాంచజన్యాన్ని పూరించే ప్రజ్ఞ, విమర్శకుడి ప్రతిభా వ్యక్తిత్వం, ఒరిజినాలిటీ. ప్రతిభావంతుడు కావడం మొదటి దశ. ప్రభావాన్ని ఆలోచనలో అంతర్భవింపచేసుకొని సమకాలీన సృజనాత్మక చైతన్యాన్ని కొత్త వెలుగు చూపించటం రెండవ దశ. కనుక ప్రభావాన్ని అగస్త్యుడిలా ఆపోసన పట్టి దేశీయమైన అనుభవాన్ని వ్యక్తీకరించి విశ్వజనీనమైన సమన్వయ వ్యక్తిత్వాన్ని ప్రకటించటం మూడవ దశ. ఈ చివరి దశలో ప్రభావం నుండి విముక్తమైన అవస్థ అభ్యాసిస్తుంది. దాన్ని అనుశీలించగలగటం ప్రభావ పరిశీలన పరమార్థం. కొన్ని వ్యాసాలు చాలా బ్లాంక్గా కనపడ్డాయి, ఖాళీ పేజీలు. కనుక రేపు 56వ వ్యాసం నారాయణ వ్యూహం, దానిలో ప్రవేశిస్తాం. స్వస్తి.